ఒక్క నిమిషం. హాయ్ ఎవ్రీవన్, సో వి గాట్ మనీస్ ఎందుకంటుందంటే మనకి డాలర్స్ వచ్చినాయి డబ్బులు, అదే ఇందులో కాదు మనకి యూట్యూబ్లో. ఏ సో ఆస్ట్రేలియాలో వచ్చేసామన్నమాట మేమందరం. మీకు తెలుసు కదా ఆస్ట్రేలియాలో. సో నా ఛానల్ ఎప్పుడో మానిటైజ్ అయిపోయింది ఆల్రెడీ, చాలా ఏమంటారు ముందు ఒక 2 years ముందు. కాకపోతే నేను రెగ్యులర్గా కొంచెం వీడియోస్ అప్పుడు పెట్టలేదు. తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చినాక ఇక దానికి టప్ప వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసేసిన అనమాట. అంటే మనకి జనరల్గా ఇక్కడ ఉన్న కల్చర్ ఏంది అట్లా చూపిద్దామని అనుకుంటాం కదా, సో అట్లా చేస్తూ ఉండే. కాకపోతే ఇప్పుడు ఆ అడ్రస్ అంతా కొంచెం బాగా ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయినాము. సో అయిన తర్వాత మనీస్ అయితే వచ్చేసినాయి. చూడండి మనీస్ ఇవి. సో సూపర్ ఎగ్జాక్ట్. అందులో కూడా ఫస్ట్ మనకు వచ్చిన యూట్యూబ్ పేమెంట్ అనేది కూడా డాలర్స్లో వచ్చింది. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకి మామూలుగా ఇండియా కరెన్సీ కన్నా వేరే కరెన్సీ అంటే కొంచెం ఎక్కువ ఏమంటారు వాల్యూ, కాబట్టి దానిపైన కొంచెం మమకారం ఎక్కువ ఉంటుంది. సో అందుకని డాలర్స్లో అమౌంట్ అయితే వచ్చినాయి అనమాట. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. సో దీంట్లో మా పిల్లల సహకారం కూడా చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఇది చేయకపోయినాను. అండ్ మా హస్బెండ్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే తను కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు పిల్లలు చూసుకోవడం. అండ్ సో యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇది నా అవుట్ ఆఫ్ ప్రొఫెషన్, నాది ఐటీ ఫీల్డ్ యాక్చువల్లీ. సో అయినా ఐటీ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా నేను ఎలాంటి ఏమంటారు దీని గురించి పెద్దగా నేమ్ స్పెండ్ చేయలేదు, ఒక ₹1 కూడా. ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు, నార్మల్ ఫోన్తోనే నేను చేస్తుండే అనమాట. సో దీనికి కూడా నేను పెద్దగా ఏం పెట్టలేదు, నార్మల్ ఫోన్తోనే చేస్తున్నాను. చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ తీసుకుంటారు, స్టాండ్ అవన్నీ. జస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టాండ్ తీసుకున్నాను, అది కూడా నార్మల్ది, ఒక తక్కువ క్వాలిటీదే, అంత పెద్ద ఏం లేదు. పెద్ద ఎక్విప్మెంట్ అయితే నేను అసలు ఏం వాడలేదు. జస్ట్ ఇది అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఏం లేకుండా జస్ట్ ఉన్న వీడియోస్ని, పిల్లల్లో ఉన్న టాలెంట్ని, లేకపోతే నాకేమైనా క్వాలిటీ ఏమైనా వచ్చినాయి కొత్త వంటలు, లేకపోతే వంటలే తక్కువ, బట్ ముఖ్యంగా నా షోస్ దాని రిలేటెడ్ నేను ఇండియాలో చేశాను కదా, సో దాని రిలేటెడ్ నేను ఎక్కువ పెట్టిన వీడియోస్. అండ్ చాలా క్లిక్ అయిన వీడియోస్లో ఒకటి 1 million వ్యూస్ వచ్చింది, వచ్చేసి కేంద్రీయ విద్యాలయ స్కూల్ది. దాని గురించి నేను పెట్టినప్పుడు చాలామంది రెస్పాండ్ అయినారు. ఆ వీడియో కూడా నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, చూసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే నేను కొన్ని బాగా చేశాను, అంటే కొన్ని కాదు మంచిగా చేశాను వీడియోస్కి. సో దానికి మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా పిల్లల డ్యాన్స్ వీడియోస్ అండ్ ఈ కంట్రీలో ఉన్నవి డీటెయిల్స్ అవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. సో మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేసిర్రు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్. ముఖ్యంగా మనీ పట్టుకొని మాట్లాడుతున్నాయి కాబట్టి ఇది నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ నుంచి ఏమో డబ్బులు రావు, ఏదో ఉత్తిగా టైం వేస్ట్ అనుకుంటారు. కానీ నిజంగా ఇది నాకు వచ్చిన మనీ. టాయ్స్ కూడా కొనుక్కొచ్చా, ఓకే టాయ్స్ కూడా కొనుక్కోవచ్చని చెప్తుంది. సో మనీస్ మాత్రం నిజంగా వచ్చాయి. సో మీరు కూడా నాకు ఐటీ ప్రొఫెషన్ కాకుండా నార్మల్లీ నాకు ఏమంటారు ఏ టాలెంట్ లేని వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అనమాట. ఓకే బుజ్జి పిల్ల ఆగు, ఇప్పుడు కనిపిస్తుంది ముఖం. ఓకే సో ఏ టాలెంట్ లేని వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక వీడియోస్ లేకపోతే వాళ్ళనే చూపించమని కాదు, వాళ్ళకు ఉన్న టాలెంట్. ఇప్పుడు కుకింగ్ కొంతమందికి వస్తుంది, లేకపోతే కొంతమందికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా. సో అట్లా మీకు నచ్చిన క్వాలిటీ ఏదన్నా ఉందనుకోండి, దాన్ని చూపిస్తూ మీరు పర్టికులర్ ఇప్పుడు ముగ్గులు వేయడం వస్తుంది కొంతమందికి, అట్లా ఏదో ఒకటి చూపిస్తూ చేస్తారనుకోండి, దానివల్ల మీకు ప్రాఫిటబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది కంపల్సరీ. సో ఇదేదో ప్రమోషన్ కోసం కాదు, అసలు మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా అని ఫస్ట్ అనుకుంటుండే నేను కూడా, ఏదో ఒకటి అని చెప్పేసి. కాకపోతే నేను పిల్లలని కొంచెం మంచి గుర్తుకి జ్ఞాపకం ఉండాలి అని చెప్పేసి. కాకపోతే నేను ఎప్పుడు నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు మనీ కోసం ఎప్పుడు చేయలేదు యూట్యూబ్లో, ఏ వీడియోస్ చేసినా. ఒకటి ఎందుకు చేస్తుండే అంటే జస్ట్ మా పిల్లలు కొంచెం టాలెంట్ ఉన్నారు కాబట్టి అవి కొంచెం తర్వాత ఫ్యూచర్లో ఏమైనా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట మెయిన్ వీడియోస్. సో ఇక్కడ పార్క్ ఇలా గార్డెన్ ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చాయ్ ఇష్టంగా చాయ్ తాగుతూ చెప్తున్నా. సో అందుకని ఖచ్చితంగా చూడండి, మీకు ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కదా, అది చూపిస్తూ చేయొచ్చు. చెప్పిన కదా కొంతమంది వంటలు, కొంతమంది ముగ్గులు, కొంతమంది ఏదో ఒకటి ఉంటుంది కదా. టాలెంట్ లేని ఎవరు ఉండరు, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అట్లా ఏదో ఒక టాలెంట్తో మీరు చేసుకోవచ్చు. నా ప్రొఫెషన్కి సంబంధం లేకుండా, ఐటీ నేను ప్రొఫెషన్, నా ప్రొఫెషన్కి సంబంధం లేకుండా ఏమంటారు ఉత్తిగా నార్మల్ ఒక లేమన్ లెక్క, అంటే ఏం జీరో నాలెడ్జ్తో ఏదో ఒకటి స్టార్ట్ చేసిన ఉంటుంది, అట్లా కూడా మనం పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి పర్టికులర్ యూట్యూబ్ మనం ప్రూవ్ చేస్తుంది. సో ఇది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది అంటారు నాకు అసలు ఈ డబ్బుల్లో నథింగ్ చెప్పాలంటే, కాకపోతే నథింగ్ అంటే తక్కువ చేసిన మాట్లాడతాం, మంచిగానే ఎర్న్ చేస్తున్నాను ఐటీలో కాబట్టి. సో ఈ డబ్బులు నాకు అంత నెసరీ కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మంచిగా ఉపయోగిస్తుంది దేనికొక దానికి. అంటే లైక్ ఎవరికైనా హెల్ప్ చేయడానికో, లేకపోతే ఏదైనా మంచి పిల్లలకి ఏదైనా కొనడానికో, లేకపోతే ఏదో ఒక దానికి యూజ్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో కూడా నేను పెడతా కంపల్సరీ. కాకపోతే ఇది నేను ఎందుకు చెప్తున్నా ఇంత క్లియర్గా అంటే, చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండి ఏదో ఒక టైం వేస్ట్ చేస్తుంటారు కదా. సో అట్లా కాకుండా
ఏదో మీకు నచ్చిన ఓన్ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకొని లేకపోతే ఓన్గా ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు కూడా చాలామంది డిస్కరేజ్ చేసినారు. సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం చూడండి, అసలు ఎందుకు పెడతావు ఇవన్నీ వీడియోస్ అని అంటుంటారు కదా, దానికి ఒకటే సమాధానం చూడండి, మనీస్. అంటే మనీస్ వస్తేనే గొప్పనా అని అనుకునేటప్పుడు కూడా చాలామంది ఉన్నారు. మనీస్ వస్తే గొప్ప అని కాదు, మనీ అనేది ఏంటంటే ఒక మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక మెంటల్ సపోర్ట్ అండ్ దీని త్రూ కూడా ఎర్న్ చేయొచ్చు అనే ఒక పాత్ ఉంది. దానివల్ల మనం అన్నీ పెట్టాలని కాదు, నేను పెట్టే క్వాలిటీస్ వీడియోస్లో కూడా ఏదైనా ఇప్పుడు సెలబ్రిటీస్ని చేయడం ఇంటర్వ్యూస్ లేకపోతే ఏదైనా కొంచెం దానికి రిలేటెడ్ ఉన్నవి నేను ఎక్కువ చేస్తుండే అనమాట వీడియోస్. సో మీకు నచ్చింది అట్లా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది చేయొచ్చు ఖచ్చితంగా. సో ఇదే చేయాలన్నట్టు కూడా ఏం లేదు, నాకు ఇది అనిపించింది నేను అది చేస్తున్నా. సో మీకు నచ్చింది మీరు ఓన్గా చేసుకోవచ్చు. బట్ ఒక్కటి మనీ కాకపోతే కొంచెం పేషెన్స్తో చేయాలి మనం. ఎందుకంటే ఇది నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ నేను చాలా 4 ఇయర్స్ కాదు, లాక్డౌన్ 2020లో నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. బట్ నేను మెల్లగా మానిటైజేషన్ అయిపోయింది. బట్ నేను కొంచెం వీడియోస్ ఏమంటారు ఫ్యామిలీ టైం వల్ల అండ్ నా ఆఫీస్ వర్క్స్ వల్ల ఇంకా నేను మిగతావి షోస్ ఇంకా ముగ్ధాలో ఇంకా చాలా శారీస్వి అవన్నీ చేయడం వల్ల నాకు టైం ఉండకపోతుండే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంకా ఒక్క నిమిషం ఇంకా అయిపోలేదు బాయ్ అంటే అప్పుడే. సో ఇంకా నేను ఆ పర్టికులర్ షోస్ కూడా నేను టెలికాస్ట్ చేయాల్సింది. బట్ ఇంకా నేను అప్పుడు నా టైము పిల్లలకి టైం ఇవ్వాలి, సో ఇదంతా టైంకి సరిపోక నేను అవి టెలికాస్ట్ చేయాలి, లేకపోతే అవి కూడా టెలికాస్ట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. బట్ మనకి తెలుసు కదా మన టైం చూసుకొని ఇంకా మనం పరిగెత్తుకునే అడవిలో ఉంటాము. ఓకే, బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ టాలెంట్ లేకపోయినా కొత్తగా ఏదైనా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించి చేస్తే మాత్రం కూడా ఖచ్చితంగా మనీస్ వస్తాయి. అండ్ మనీ అని కాదు, వాల్యూ వస్తుంది. అండ్ ఆల్సో మనం చేసే దాంట్లో మనకి తప్పు లేదని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. అండ్ కొంచెం తొందరగా ఏమంటారు, మీకు నెట్వర్క్ ఉంటే మాత్రం మీరు తొందరగా గ్రో అవుతారు. సో మీ కిడ్స్ కూడా ఇంకా ఇట్లానే మా పిల్లలాగా టాలెంటెడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఏదైనా చెప్పడము లేకపోతే ఏదైనా డ్యాన్స్ చేయడం అట్లా ఉంటే మాత్రం మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఆల్ అండి. సో యూట్యూబ్ మనీ వస్తలే ఉన్నాగా, సో మనీ చూపించడం అని చెప్పేసి పట్ల వీడియో చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎర్నింగ్ ఇన్ ద యూట్యూబ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇంక ఇట్లానే అట్లనే ఆశు వసపిట్ అని కూడా మీరు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. సో ఇంకా నేను ఫర్దర్గా ఇలాంటి మంచి వీడియోస్ కానీ మంచిగా ఇంకా మీ ముందు కంటెంట్ తీసుకోవడానికి కూడా హెల్ప్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎర్నింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికి కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వీడియోస్ ఆదరించే అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఫ్రమ్ హవికృతి క్రియేషన్స్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.